అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్కు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో కలిసినట్లు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆ పార్టీ ఎప్పుడూ మతం, దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తుందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కామారెడ్డిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి గడ్డ మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించామన్నారు. హామీ ప్రకారం 3 బిల్లులు చేసి కేంద్రానికి పంపించామని, ఈ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్నారు. ఎస్సీ అయినా ఎస్టీ అయినా కాంగ్రెస్ మూల సిద్ధానికి కట్టుబడి ఉంటాం కాబట్టే ఇలా పొన్నం ప్రభాకరో, సురేఖనో, మా మక్తల్ శ్రీయారో, ఆది శ్రీనివాసో కాదు, దీనికి మద్దతునిస్తుంది సుదర్శన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, మా కళా శ్రీనివాస్ గారు ఇస్తా ఉన్నారు, వర్మ బుజ్జు గారు ఇస్తా ఉన్నారు, మా లక్ష్మీకాంత్ రావు గారు ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కాబట్టి. ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికి కాంగ్రెస్ సభ, లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాము. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా రావడంతోనే కవిత బయటపెట్టిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే విషయం 5 ఏళ్ల క్రితం చెప్పి ఉంటే కవితను ప్రజలు నమ్మేవారని చెప్పారు. కవితమ్మ మన నిజామాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టుకొని మన కోడలు కవిత గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. మన జిల్లా కోడలు కవితమ్మ, జిల్లా కోడలుగా అభిమానిస్తాం, కానీ లిక్కర్ రాణిగా ఆమె తెచ్చిన చెడ్డ పేరు జిల్లా అంతా కూడా బాధపడే విధంగా ఉందనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ వారు జరిగిన అవినీతి గురించి చెప్తా ఉంది. చాలా సంతోషం. మీ అందరికీ మేము వేదిక పైన అందరం చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మన సొమ్మును దోచుకున్నారు, కాళేశ్వరం పేరిట దోచుకున్నారు, భూముల పేరిట దోచుకున్నారు, ఐటీ పేరిట దోచుకున్నారు అనే మాట చెప్తే అక్కడక్కడ ఒక 25% మంది నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారో కొంత నిజం ఉండొచ్చు అనుకున్నారు. కానీ కవిత గారు, కేసీఆర్ కూతురు గారు సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి మేము దోచుకున్నామనే మాట రూపిడి చేసింది. 10 ఏళ్ళు లూటీ చేశామనే మాట చెప్పింది. మా బావ, మా అన్న, మా తోడబుట్టిన అందరం కలిసి దోచుకున్నామనే మాట చెప్పింది. ఎందుకు బయటపడింది? వాటాల్లో తేడాలు వచ్చి బయటపడింది. ఆమె బాధ అంతా ఈ నెల 15న 2 లక్షల మందితో కాంగ్రెస్ సభ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణలో కులగణన రోల్ మోడల్ గా చేశామన్నారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి పొంగులేటి విమర్శించారు. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా మన డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో అద్భుతమైన సుమారు 2 లక్షల మందికి తగ్గకుండా 2 లక్షల మంది తగ్గకుండా ఒక అద్భుతమైన మీటింగ్ ను ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశానుసారం మనందరం ఇక్కడికి రావటం జరిగింది. రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలగణనలో కొనగణన వేదికగా ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతర కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డ కాల్చి మన మీద వేసిన చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఆలస్యమైనా పర్వాలేదు, తాను ఎదురు చూస్తానని, తనకు ఓపిక ఉందని అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపూర్ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, వివిధ కారణాల వల్ల పదవి ఇవ్వలేదని అన్నారు. అవసరమైతే మరోసారి ఎలాంటి త్యాగానికైనా రాజగోపాల్ రెడ్డి సిద్ధం, మీరు కూడా సిద్ధంగా ఉండండి పార్టీ శ్రేణులు అభిమానులకు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందటం లేదన్నారు. 2 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6,000 కోట్లు ఖర్చు చేయదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చిందని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి దయాదాక్షాలనే మీద సామాన్యుల పరిస్థితిని దీనస్థితిలో నెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదనేది ఆ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని, వారితో సమానంగా వారు కూడా ట్రీట్మెంట్ చేసుకుని వారితో వాళ్ళకి మన ఇబ్బందులు లేకుండా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల ఆరోపణలపై దృష్టి పెట్టాలని, ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని ఆయన సూచించారు. దేశంలో పామాయిల్ సాగులో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయని, రైతులకు నష్టం జరగకుండా ప్రైవేట్ పరం కానివ్వలేమని మంత్రి తెలిపారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల పామాయిల్ సాగు లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ప్రతి జిల్లాలోనూ సాగు పెంచేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బోరాన్, మెగ్నీషియం ఎరువులపై సబ్సిడీని పరిశీలిస్తామని, వ్యవసాయ పనిముట్లపై పన్ను తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలోని రైతు వేదికలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వాళ్ళు ఏంటంటే ఆ రోజు పండించుకునేది మనకు మాదిరి, గతంలో మాదిరి. అంటే కాడలో కూడా ఆయిల్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై పార్టీ ఫిరాయింపులు చేసినందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందిస్తూ తనకు స్పీకర్ నుంచి అందిన నోటీసులపై సమాధానమిచ్చానని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఇదే అంశాన్ని స్పీకర్ నోటీసుకు సమాధానంగా పంపానని, తాను సీఎంను కలిసిన వివరాలను కూడా అందులో పొందుపరిచానని, తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ మిగిలిన మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. విశాఖ మల్కాపురం ప్రాంతంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్పై పిడుగుపడింది. ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం ఏర్పడిందని ప్రాథమిక సమాచారం. ఈ కంపెనీ వద్ద పెద్ద మొత్తంలో పెట్రోకెమికల్స్ నిల్వ కోసం సౌకర్యాలను నిర్వహిస్తుంది. ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పూర్తి వివరాల కోసం అధికారులు విచారణ చేపట్టారు.
విశాఖపట్నంలో పర్యాటకుల రాక పెంచే విధంగా కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగా వచ్చింది. విఎంఆర్జీఏ ఆర్జే అడ్వెంచర్స్ సంస్థల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందనుంది. సుమారు 55 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జ్ ఒకేసారి 100 మంది నిలబడగల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ భద్రతా చర్యల దృష్ట్యా ఒకేసారి కేవలం 40 మందికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కితే చుట్టూ ఎత్తైన కొండలు, కింద లోయ, ఎదురుగా సముద్రం కనిపిస్తూ పర్యాటకులకు గాల్లో తేలిపోతున్న అనుభూతిని కలిగించనుంది. టికెట్ ధర 250 నుంచి 300 రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఒక్క పర్యాటకుడు ఈ వంతెనపై 5 నుండి 7 నిమిషాల వరకే ఉండవచ్చు. గ్లాస్ స్కైవాక్ అండి, స్కైవాక్ బ్రిడ్జ్ అంటాము. యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి అరౌండ్ 7 crores పట్టింది మాకు. మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కన్స్ట్రక్ట్ చేసింది హీజ్ మిస్టర్ జామీ పూలే, హీజ్ మై పార్ట్నర్. సో మేము అక్కడ కన్స్ట్రక్ట్ చేసింది వాగమన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది మేము 35 meters వరకు కన్స్ట్రక్ట్ చేసాం. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వైజాగ్లో ఈ కండిషన్ మీరు చూసారు, ఈ టైటానిక్ ఉంటుంది ఎంత ఫేమస్. సో ఇక్కడ కూడా ఇటువంటి కడితే బాగుంటుందని మంచి థాట్లో ఉన్నాం. లక్కీలీ విఎంఆర్డీఏ ఆ టైంలో అడ్వెంచర్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి టెండర్స్ ఫ్లోట్ చేయడం జరిగింది. సో మేము వెళ్ళి మా ప్రపోజల్ అంటూ పుట్అప్ చేయడం జరిగింది. సో మేము పార్టిసిపేట్ చేసాము. వి స్టూడ్ యాజ్ హైయర్ వన్. మేము తీసుకుని దెన్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. జనవరిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్. Vaishak bridge, both are same concept. It's a cantilever bridge, but in Kerala we made a bridge of 38 meter length. But this is going to be India's longest cantilever glass bridge. It is having a 55 meter length. All the handrails we use 316 L grade stainless steel, which is imported, and this is the stainless steel normally we are using for seaside construction. So all the safety measures are taken properly. Even the ropes are imported. It is having 40 mm thickness, and as he said, the glass is having 40 mm thickness. It's a 3-layer sandwich tempered laminated glass panel, and even the bridge is designed with a safety of it can carry like 250 km/h. The wind the bridge can carry the wind of 250 km/h. During the designing of the structural designing of the glass bridge, this is the most important thing we have taken. చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చర్లపల్లి డ్రగ్స్ కేసులో ఓలేటి విజయ్ని ప్రధాన వ్యక్తిగా గుర్తించారు. విజయ్ తయారు చేసిన డ్రగ్స్ను హైదరాబాద్లో అమ్మాడని అధికారులు తెలిపారు. ప్రతిసారి 5 కిలోల చొప్పున మెఫెడ్రిన్ డ్రగ్స్ విక్రయించి కిలోకు 50 లక్షల రూపాయల చొప్పున లాభం పొందాడని చెప్పారు. విజయ్ గ్యాంగ్ను ఏర్పాటు చేసి చర్లపల్లి, నాచారంలో డ్రగ్స్ను తయారు చేసి విక్రయాలు నిర్వహించారని అధికారులు వివరించారు. ఈ కార్యకలాపాలపై పూర్తి ఆధారాలను ముంబై క్రైమ్ బ్రాంచ్ సేకరించినట్లు తెలిపారు. గత 10 ఏళ్లుగా విజయ్ డ్రగ్స్ తయారు చేసి అమ్మకాలు చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అతని కార్యకలాపాలను గుర్తించి నోటీసులు జారీ చేయడంతో నిందితుడు కోర్టును ఆశ్రయించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, జన్గాం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తరువాత 2 రోజులు మంగళవారం, బుధవారం అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 8 నుంచి 9వ తారీఖు వరకు కురిసే భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని గోయిల్ కేరా పోలీస్ స్టేషన్ పరిధి సారంట్ అడవిలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టును అమిత్ హస్తా అలియాస్ అప్థాన్ గా గుర్తించారు. మృతి చెందిన మావోయిస్టుపై 10 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ పరాస్ రాణా వెల్లడించారు. ఎర్ర సముద్రంలో కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్తాన్తో సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పాకిస్తాన్, యుఏఈ దేశాల్లో ఇంటర్నెట్ వేగం ముందంచుకుందని ప్రముఖ వాచ్ డాగ్ ఆర్గనైజేషన్ నెట్ బ్లాక్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జెడ్డా సమీపంలో కేబుల్స్ కట్ అయినట్లు పేర్కొంది. సముద్రం అడుగున ఉన్న ఈ కేబుల్స్ ఎలా తెగాయనే దానిపై స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు. మరొక వాదన ప్రకారం హౌతీ రెబెల్స్ ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపి కేబుల్స్ కట్ చేశారనే ప్రచారం జరుగుతుంది. యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌతీ రెబెల్స్ గతంలో ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేశారు. గాజాలోని హమాస్ తీవ్రవాదులపై దాడులు ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకే హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ కట్ చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారని ఆరోపణలు రాగా హౌతీ రెబెల్స్ ఖండించారు. తాజా ఘటనపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌదీ, యుఏఈ, పాకిస్తాన్తో సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. జపాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన చేశారు. ఆయన నేతృత్వంలోని అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో తీవ్ర స్థాయిలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎగువ సభ ఎన్నికల్లో అధికార ఎల్డీపీ మెజారిటీని కోల్పోయింది. ఈ ఓటమి తర్వాత పార్టీలో ఇషిబా నాయకత్వంపై అసంతృప్తి పెరిగింది. గతేడాది 2024 అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇషిబా ఏడాది పూర్తి కాకముందే పదవి నుంచి వైదొలగటం గమనార్హం. తన రాజీనామాపై ఇషిబా స్పందిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి, దేశ రాజకీయాలను స్థిరపరచడానికి నిర్ణయం తీసుకున్నాను అని వివరించారు. ఆయన రాజీనామా నిర్ణయంతో జపాన్లో రాజకీయ అనిశ్చిత నెలకొంది. అధికార ఎల్డీపీ తదుపరి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిణామం జపాన్ ఆర్థిక రక్షణ విధానాలతో పాటు ఆసియా రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటును సంబంధించి మరిన్ని వివరాలు వెలువడనున్నాయి. ప్రజలను భయపెడుతున్న అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి కారణంగా మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో రష్యా తాజాగా ఒక సానుకూల వార్త ప్రకటించింది. క్యాన్సర్పై పోరాడే ఎంటోమిక్స్ అని mRNA ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో 100% సక్సెస్ అయిందని ఆర్టీ ఇండియా తెలిపింది. ఈ వ్యాక్సిన్ పెద్ద కణితులను గణనీయంగా తగ్గించడమే కాక క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చే ముందు ఇది రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి తుది ఆమోదం పొందాలని అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లతో ఉపయోగించిన అత్యాధునిక mRNA టెక్నాలజీ ఈ వ్యాక్సిన్లో ఉపయోగించబడింది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో పోలిస్తే ప్రతి క్యాన్సర్ పేషెంట్ కోసం వ్యాక్సిన్ ప్రత్యేకంగా రూపొందించబడిందని అధికారులు చెప్పారు.
క్లినికల్ ట్రయల్స్లో 100% సక్సెస్ సాధించడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు చూడబడలేదన్నారు. ఈ వ్యాక్సిన్ను రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఎంగెల్హార్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో రష్యన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్ అభివృద్ధి చేసిందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి పొందగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్నాయని, ఎంట్రోమిక్స్ విజయవంతంగా పనిచేస్తే ఆంకాలజీ రంగంలో కొత్త దశ ప్రారంభమై లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు వెల్లడించారు.